మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు కేటీఆర్ మరియు కవిత తెలంగాణ తల్లి విగ్రహంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని వర్ణిస్తూ టీఆర్ఎస్ నాయకులు అధినేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సబబు కాదంటూ వివరించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా మీరు వివరించడానికి వర్ణించడానికి చాలా సమస్యలు ఉన్నాయని, కానీ వాటన్నిటిని వదిలిపెట్టి తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులుగా ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి, కానీ ఇలాంటివి ముందుంచి పబ్బం కడుపుకోవడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడం అలవాటుగా చేసుకున్నారని, ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్, మాజీ అధ్యక్షులు చెంచల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు నవీన్, ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి మాటలు చూస్తూ ఉంటే ఏమి సమాధానం దొరకలేని పరిస్థితి కనపడతా ఉంది. దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా అరిచినట్టుగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత కూడా మాట్లాడడం అనేది కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, నిన్న ఆయన ఏం మాట్లాడతాడు అంటే, కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం వల్ల తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తాను. నేను అడుగుతూ ఉన్న కేటీఆర్ను లేకపోతే హరీష్ రావుని కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా సరే, అసలు తెలంగాణ అస్తిత్వం అనే పదానికి అర్థం తెలియని నీవు అసలు లీడర్ ఎట్లా అయినావో ఒకసారి నువ్వు ఆలోచించు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లేవు, తెలంగాణ పోరాటంలో లేవు, అమరులలో నువ్వు లేవు, ఒక్కనైనా రోడ్లు ఎక్కిన సంఘటనలు దగ్గర లేవు. తర్వాత ఈ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేకపోయిందో సమాధానం చెప్పాలి కేటీఆర్. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, అసలు తెలంగాణ తల్లి అంటేనే పోరాటానికి, త్యాగానికి ప్రతీక, పాడి పంటలు ప్రతీక. అట్లాంటి వాటిని విగ్రహానికి తెలంగాణ తల్లికి కిరీటం పెట్టి ఆమె తెలంగాణ తల్లి అంటే ఒకసారి చూపించాలి. తెలంగాణ తల్లి ఇట్లుంటుందా? అసలు తెలంగాణలో ఏ పల్లెల్లో పోయినా తెలంగాణ తల్లిని చూస్తే కిరీటం పెట్టుకొని కనబడుతుందా? దేవతను చేసి పెట్టిరు మీరు దేవతను చేసి పెట్టిరు. ఇట్లుంటుందా తెలంగాణ తల్లి? ఇట్లా కిరీటాలు పెట్టుకొని తిరుగుతారా? ఎక్కడ చూపిస్తావా? మీ దొరలిళ్ళల్లో కూడా చూపిస్తావా? పోనీ మీ వెలమ దొరలాల ఇళ్ళల్లో ఇట్లా కనపడుతుందా తల్లులు? చెప్పండి. చేయి చూపిస్తున్నది, చేయి చూపించకపోతే ఒక ఆశీర్వాదపూర్వకమైనటువంటి విషయం చేయి చూపించడం. పెద్దవాళ్ళు పిల్లల మీద చేయి పెట్టడం అనేది, తల మీద చేయి పెట్టడం అనేది, చేయి చూపించడం అనేది ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఆ అర్థం తెలవకుండా ఇట్లా కిరీటాలు పెట్టుకొని ఈ జొన్న కంకులు పట్టుకొని తిరుగుతారు. ఎక్కడన్నా మీ ఆడవాళ్ళు తిరిగిరా? మీ కవితమ్మ తిరుగుతుందేమో వజ్ర వైడూర్యాలు పెట్టుకొని ఆమె దోచిన డబ్బంతా తీసుకు మొత్తం ముఖ్యమంత్రి గారు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఇలా మేము అదంతా వాస్తవాలు బయట పడతామేమో అనే ఉద్దేశంతో నన్ను చంపే హత్య చేసే ప్రమాదం ఉంది, నా జీవితాన్ని కాపాడండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మొదలు పెట్టుకుంటా ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పనులు చేసినటువంటి మీరు అసలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం అయ్యింది నిన్నటికి. ఒక సంవత్సరం కూడా కాకముందుకే అవాకులు చెవాకులు ఇష్టానుసారంగా మాట్లాడు, వాడు వీడు అనుడు, ఏంది హామీలు నెరవేర్చలేదనుడు, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. మీరు చేసిన అరాచకాలు తక్కువ ఉన్నాయా? కాళేశ్వరంలో 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించి ఇస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించి విదేశాలకు హవాలా ద్వారా ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పి సాక్షాత్తు డిఎస్పీ ఇది చెప్తూనే ఉన్నాడు, డీసీపీ. మీరు మళ్ళా 10 సంవత్సరం ఆగండి, 4 సంవత్సరాల్లో మళ్ళీ 10 ఏళ్ళు మేము ముఖ్యమంత్రి అని కలలు కంటున్నారు రాత్రిపూట.
ఇవన్నీ కూడా మానండి, ప్రభుత్వాన్ని సహకరించండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మంచి సూచనలు ఇవ్వమని మీ నాయనని వచ్చి, మీ నాయన లేకపోతే రాజీనామా చేయమని ప్రధాన ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేయమనండి, సపరేట్గా ఇంట్లో వండుకోమను. అసెంబ్లీకి అసలు 4 రోజులు కంటిన్యూగా డ్యూటీ పోకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేస్తుంది కదా, ఇలాంటి ఇంటిమేషన్ లేకపోతే. మరి మీ ఉద్యోగాలు ఎందుకు కూడా మీకొద్దు? మీకుంటే ఎమ్మెల్యే పదవులు మీరు ప్రశ్నించమని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు ఎందుకు మీరు సూచనలు ఇస్తలేరు ప్రభుత్వానికి? ఎందుకు తప్పులు చేస్తే తప్పులు సరిచేయడానికి ప్రయత్నం చేస్తలేరు? కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా, కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ కూడా మీరు అందరూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈసారి మొన్న 39 సీట్లు వచ్చినాయి, ఈసారి 9 సీట్లు కూడా రావు. కాకపోతే ప్రజలు ఇంకా మీరు అడగదొక్కుతారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో అవి కూడా ఉన్న సీట్లు కూడా కోల్పోతారు. మీరు అందరూ కూడా నువ్వొక దిక్కు, మీ అయ్యొక దిక్కు, మీ బావ, మీ చెల్లెఒక దిక్కు, మరి మీరు అందరూ కూడా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.